నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు, నదీ తీరం వద్ద సీఎం జగన్ ప్రత్యేక పూజలు. చంద్రబాబు డైరెక్షన్లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు. కరోనా తగ్గుముఖం పట్టకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకే చంద్రబాబు పోరాటం, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపాటు. కర్నూలులో పవిత్ర తుంగభద్ర పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో భక్తుల మనోభావాలను గౌరవిస్తూ సాంప్రదాయ రీతిలో పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం సంకల్ప ఘాట్లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమంలో పాల్గొన్నారు. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేసింది. 5,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘాట్లో వద్ద గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. పుణ్యస్థానాలు ఆచరించే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రతిపక్ష చంద్రబాబుకు తొత్తుగా మారారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తుంటే బాధ్యత లేని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాబుది ఎప్పుడూ నెగిటివ్ మైండేనని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసేయాలని తాను కేంద్ర మంత్రికి లేఖ రాయలేదని, ఆ లేఖను జనసేన నాయకులు మరోసారి చూసుకోవాలన్నారు. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైతే పాత ఎయిర్పోర్ట్లో లావాదేవీలు బదలాయించడం ఆనవాయితీ అన్న విషయం కూడా తెలుసుకోవాలన్నారు. వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు వెల్లడించారు. పరిశ్రమలను ప్రోత్సహించే విధానంలో భాగంగా ఈ నెల 21న పారిశ్రామిక సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు ఎంవివి సత్యనారాయణ, బివి సత్యవతి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, తమ వర్గ ప్రయోజనాల కోసం ఒక ఎన్ఆర్ఐ పార్టీగా, అంటే ఆంధ్రాలో కూడా ఉండరన్నమాట, వేరే రాష్ట్రాల నుంచి ఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అని అంటే చంద్రబాబు నాయుడికి ఆయన కుమారుడికి కడుపు మంటగా ఉంది. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక నెగటివ్ పర్సన్. పాజిటివ్ దృక్పథం అన్నటువంటిది ఎక్కడా ఏ అణువులో కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడులో లేదన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు యొక్క సృష్టికర్త ఎవరు అని అంటే అది వైఎస్ఆర్ గారే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు తన హయాంలో 2018లోనే మేము పూర్తి చేస్తామని. అవన్నీ కూడా పేపర్ మీదనే మిగిలిపోయానటువంటివి మీ అందరికీ కూడా తెలుసు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వస్తే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో కూర్చొని చంద్రబాబు నాయుడికి తొత్తుగా, చంద్రబాబు నాయుడు పార్టీకి అడుగులకు మడుగులొత్తుతూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన చంద్రబాబు నాయుడు ఎన్నికలు జరపమంటే జరుపుతాను, లేకుంటే నిలపమంటే నిలుపుతాను అన్నటువంటి ధోరణిలో ఒక రాజ్యాంగం ఉంది, ప్రజల శ్రేయస్సు అన్నటువంటిది ఈ యొక్క నిమ్మగడ్డ రమేష్ అన్నటువంటి వ్యక్తికి పట్టదు. రాజకీయాలే ఆయనకి ముఖ్యం. ఈ యొక్క పందా మార్చుకోవాలి అన్నటువంటిది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎక్కడైనా ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదించినట్టయితే ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని వయబిలిటీ తీసుకురావడం కోసంగా, ఇది నేవీ ఎయిర్పోర్ట్ కాబట్టి నేవీ వాళ్ళు అభ్యంతర పెడుతున్నారు కాబట్టి ఇక్కడ ఎయిర్పోర్ట్ లో నుండి కమర్షియల్ ఆపరేషన్స్ అక్కడికి తరలించడం అన్నటువంటిది సాంప్రదాయం. బహుశా చంద్రబాబు నాయుడికి, యనమల రామకృష్ణుడి గారికి, వీరందరికీ వయసు పైబడిన దానివల్ల మతిమరుపు వచ్చింది, మతి భ్రమించింది అని నేను భావిస్తా ఉన్నా. ఏదైనా ఒక సబ్జెక్టు మీద మీరు మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహన చేసుకుని సబ్జెక్టును చదివి దాంట్లో ఎంతవరకు ప్రభుత్వం చేసేది సమంజసంగా ఉంది అన్నటువంటి దాన్ని తెలుసుకుని మాట్లాడండి.
తెలిసి తెలియకుండా మాట్లాడవద్దు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఈ ప్రభుత్వం అంట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు భయపడుతున్నారు. సిగ్గన్నా లేదా మాట మీరేం మాట్లాడుతున్నారో స్పృహండి మాట్లాడలే తెలుగుదేశం పార్టీ నాయకులు. మీరు ఎన్నికల కమిషన్ని కూడా ప్రభావితం చేసి ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఒక ఎన్నికల కమిషన్ కాకుండా రమేష్ కమిషన్ లాగా ఆయన ప్రదర్శిస్తా ఉన్నారు, పనిచేస్తా ఉన్నారు. ఆ రమేష్ కమిషన్ సడన్ గా ఎన్నికలు పెడతానంటాడు. ఆ రోజు 10 కేసులు కూడా లేనప్పుడేమో స్థానిక ఎన్నికల్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురాకుండా రాత్రి ఎక్కడో టైప్ చేసిన ఆదేశాలు తీసుకొచ్చి పొద్దున్న రిలీజ్ చేశారు. ఈ రోజు నేను ఎన్నికలు పెడతాను, ఇప్పుడేమో రోజు 1000 కేసులు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని ఆలోచించి నిలబడేవాడు కానీ వెన్ను చూపి పారిపోయే నాయకుడు కాదు. ఎన్నికలకి భయపడాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదు. నేను ఎందుకు భయపడాలి? మా ముఖ్యమంత్రి గారు మొదటి 4 నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు కనీసం అలాంటి ప్రయత్నం చేయకపోగా చివరి 4 నెలల్లోనే పబ్బం గడుపుకునే కార్యక్రమం చేసి 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఆయన పార్టీకి వారసుడిగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత సింహాసనాన్ని అధిష్టానించే యువరాజుగా ప్రకటించుకున్న లోకేష్ గారు వారు ఎక్కడ తడబడ్డారో ఎక్కడ పొరపడ్డారో మంగళగిరిలో ఏమైందో మనందరం చూసాం. విశాఖపట్నం పెద్దలు ఏనాడు చెప్పారు సిటీ ఆఫ్ డెస్టినీ అని. ఈవెన్ ఆనాడు కంబైన్డ్ స్టేట్ లో కూడా మన రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయి, అలాగే అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి నగరం ఈ రోజున విశాఖ నగరం. ఎందుకంటే మనందరూ తెలుసు 2 పోర్టులు ఉన్నాయి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, రైల్వే జంక్షన్, మరి నేషనల్ హైవే కనెక్షన్ కానీ రైల్వే కనెక్షన్ కానీ, వీటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి పరిపాలన రాజధాని కూడా అనౌన్స్. ఈ తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటిని జిల్లా స్థాయిలో ఏ రకంగా పరిష్కారం చేయాలి, రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా పరిష్కారం చేయాలి. ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఫైర్ అయ్యారు. బాబు సవరాజకీయాలు ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెడితే మొక్కువని దీక్షతో ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కరోనాతో గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన పెద్ద మనుషులు ఇప్పుడు కరోనా లేదని ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు ఆరాట పడుతున్నారని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వచ్చిన రోజా నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పవిత్ర కార్తీక మాసంలో శివ వైష్ణవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఇందులో భాగంగా శ్రీవారిని దర్శించుకున్నానని, ఈ రోజు తన కుమార్తె పుట్టినరోజు కావడం మరింత ఆనందంగా ఉందని తెలిపారు. సో కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. శివుడు వెంకటేశ్వర స్వామిని అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. సో ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి స్వామివారి ఆశీస్సులు పొందడం జరిగింది. మా అన్న వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పాప బర్త్డే. సో అందరం ఫ్యామిలీతో కలిసి ఈరోజు చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. అండ్ ఇక రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా మరి ఎంతో పారదర్శకంగా సో ఈరోజు రాజకీయాలు నడపటం మనం చూస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు తన జీవితం మొత్తం వెన్నుపోటు రాజకీయాలు, శవ రాజకీయాలు చేయటమే మనం కల్లారా చూస్తున్నాం. ఈరోజు కూడా మీరు చూస్తే తిరుపతిలో ఎంపీ గారు కరోనా వల్ల మృతి చెందితే వెంటనే క్యాండిడేట్ని హడావిడిగా పెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాజకీయం చేయాలని ఆలోచనే తప్ప ఎక్కడా కూడా కరోనాతో రాష్ట్రం అతలాకుతలమవుతుంది. రాష్ట్ర ప్రజలను మనని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేశారు. వాళ్ళకి మన పార్టీ తరఫునో లేదా మన తరఫునో భరోసానివ్వాలి, ఆర్థిక సహాయాన్ని అందించాలి, వారికి అండగా నిలవాలన్న ఆలోచన మనం లేకుండా హైదరాబాద్లో దాక్కున్న విషయం కూడా మనం గమనించాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తాను పార్టీ పెట్టిన రోజు నుంచి ఏ కుటుంబంలో అయితే మరణం జరిగిందో ఆ కుటుంబానికి పోటీ పెట్టకుండా ఆ కుటుంబం బాధలో ఉంది. ఆ కుటుంబానికి మనం అన్ని వర్గాల సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ అన్నారు. నాడు నేడులో భాగంగా గాజువాక నడుపురి పార్టీ కార్యాలయం నుండి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే 90% హామీలను అమలు చేసిన ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మహేశ్వర్ రెడ్డి, రంభానారాయణమూర్తి, గంట్యాడ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. నగర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నింటితో కూడా సత్సంబంధం ఉన్నటువంటి ఎవరంటే రాజశేఖర్ గారి ఫ్యామిలీ. మరి రాజశేఖర్ గారి ఫ్యామిలీకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదరణ చూసుకొని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఓటు వేసేటటువంటి భాగ్యం కల్పించి వారికి ఇక్కడ ఉన్నటువంటి మంచి పనులు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అనేటువంటి భావంతో ప్రతి ఒక్కరు వచ్చారు తప్ప దీనిలో ఏదో మనసులో ఒకటి పైన ఒకటి పెట్టుకొని అయితే మాత్రం ఇక్కడ రాలేదు. మేమందరూ కలిసి పనిచేసి శంకరనారాయణ గారి నాయకత్వంలో ఈ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి ఒక్కరు కూడా మేమందరూ కూడా కంకణం కట్టుకుంటామని చెప్పి మార్చి వార్డంతా ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాలని చెప్పేసి నాగిరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల ప్రకారం నేను వార్డులో ప్రతి గుమ్మం ఎక్కి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి మీరు అందరికీ ఓట్లు అభ్యర్థించడానికి నేను ఇప్పుడు నుంచి తిరుగుతున్నాను, రుణపడి ఉంటానని. అలాగే దేవరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమం రావాల్సి ఉంది, మీరు చేయండి అని చెప్పేసి ఆయన చెప్పేశారు. కాబట్టి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేస్తారు ఆయన కూడా. మరి ఎందుకంటే ఈ పాదయాత్ర ఉదయం సాయంకాలం 2 పూటలు కూడా ఉదయం 7:30 నుంచి 9 వరకు, అలాగే సాయంకాలం 5 నుంచి 6:30, 7 దాకా కూడా చేస్తాము. ఏ ఒక్క గుమ్మం వదలకుండా, ఏ ఒక్క ఏరియా వదలకుండా తిరుగుతామని చెప్పి. గాజువాకలోని దళిత సేన కార్యాలయంలో ఈ నెల 26న నవభారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు అన్నారు. పాలకులు ఓవైపు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తే మరోవైపు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు. వారి ద్వంద్వ నీతిని ఎండగట్టి ప్రజాస్వామ్యవాదులు రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. గాజువాకలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు అప్పారావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మహాత్మా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలని ఆయుధంగా తీసుకొని గౌరవనీయులు రామవిలాస్ పాస్వాన్ గారు 1990లో విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసివేయాలని కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి లీగల్ మినిస్టర్ కు రాసిన లేఖపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులు శివశంకర్, బోలిశెట్టి సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు. విజయనగరంలో నిర్మించనున్న భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం విశాఖ ఎయిర్పోర్ట్ ను ఎందుకు మూసివేయాలని ప్రశ్నించారు. ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముందు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. ఏ దురుద్దేశంతో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను మూసేయమన్నారు, మీకు ఏ అథారిటీతో మూసేయమన్నారు, మీకు ఎవరిచ్చే విశాఖ ప్రజల తరపున విజయసాయిరెడ్డి గారు విశాఖ వాసులకి, అలాగే రాజమండ్రి, తుని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్ సదుపాయం మరీ దగ్గర అయిపోయింది, వీళ్ళు భోగాపురం వెళ్ళి ఎక్కండి అని చెప్పి అలాగ పెట్టడానికి అక్కడ ఎయిర్పోర్ట్ రావడం మాకు ఇష్టం. విజయనగరం జిల్లాకి ఎయిర్పోర్ట్ కావాలి. విజయనగరం జిల్లాకి ఎక్కడ ఎయిర్పోర్ట్ కావాలో చంద్రబాబు నాయుడు గారు కాదు నిర్ణయించాల్సింది, విజయనగరం ప్రజలు. అలాగే శ్రీకాకుళం కూడా ఎక్కడో ఎయిర్పోర్ట్ కావాలని వాళ్ళు నిర్ణయించుకున్న దగ్గర ఎయిర్పోర్ట్ ఉండడం మంచిది, ఎయిర్ కనెక్టివిటీ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి పిల్లలందరూ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టిన వెంటనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ మూసియండి అని లెటర్ ఇవ్వడం, అర్జెంట్గా ఇమీడియట్ యాక్షన్ అక్కడ పదజాలం టు డెవలప్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆఫ్ విశాఖపట్నం అని చెప్పేసి ఆయన తప్పుదో పట్టించి ఈ రకంగా భారత ప్రభుత్వానికి లెటర్ ఇవ్వడం అన్నది అది ఆయన అర్హత లేదు. ఇక్కడ ఎవరితో మీరు చర్చించారు, ఏ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు? ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ అసోసియేషన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో ఎవరికైనా చర్చించారా? ఏం చేయాలి? అంతా మీ ఇష్టానుసారంగా మీరు ఏది తోస్తే అది, అంటే మీ మాట శాసనం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు, నదీ తీరం వద్ద సీఎం జగన్ ప్రత్యేక పూజలు. చంద్రబాబు డైరెక్షన్లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు, కరోనా తగ్గుముఖం పట్టకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారన్న ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే చంద్రబాబు పోరాటం, వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రోజా మండిపాటు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.